పోయినసారి కోడికత్తి, ఈసారి రాయి. ఉమ్. వైసీపీలో ఉన్న కొంతమంది నిజంగా దాడి జరిగింది అంటున్నారు. రాయి ఎక్కడ? ఇంతవరకు ఆ రాయి కనపడలేదు. ఆ ఒకే రాయి ఎంత మందికి తగిలిద్ది? ఇది ఒక డ్రామాగా మీకు అనిపించట్లేదా? ఇంత ముందు ఒక కోడికత్తి సీను 5 ఏళ్లుగా చేయని నేరానికి 5 ఏళ్ళు శిక్ష అనుభవించాడు. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ సతీష్ గాని, దుర్గారావుని గాని, బోండా ఉమా గారిని ఇరికించాలా, ఎలక్షన్లో పోటీ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ గులకరాయి డ్రామా ఆడుతున్నారు అని మాత్రం నేనైతే చెప్పగలను. ఓకే. అండ్ సేమ్ టైం ఇటీవల కేసీఆర్ గారు కూడా ఒక కామెంట్ చేశారు. అండ్ ఏపీలో నెక్స్ట్ వచ్చేది మళ్ళీ జగనే వస్తారు, జరగడానికి తిరుగులేననే విధంగా మాట్లాడారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కాదు, బెస్ట్ జోక్ ఏదో అన్నారు. ఎట్లాగా? ఉమ్, ఫస్ట్ లో నువ్వు కూడా ఇక్కడ తెలంగాణ సర్వనాశనం అవటానికి, అక్కడ ఏపీ నాశనం అవటానికి జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కారణం. నువ్వేమో నీళ్ళు ఇవ్వకుండా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి ఇవ్వాల్సిన ఆ బిల్లులు కానీ, దాదాపుగా అమౌంట్ కానీ, ఆస్తులు కానీ ఏమీ ఇవ్వకుండా 53 రోజులు చంద్రబాబు గారి మీద అక్రమంగా కేసులు పెట్టిన తర్వాత మీరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎవరు ధర్నాలు చేయవద్దు, మీరు ఏపీ వెళ్ళి చేసుకోండి, నా జీవితంలో ఇంత నవ్వు నవ్వలేదు అన్నాడు. నవ్వుల పాలయ్యాడు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా చేసిన అరాచకాలకి తగిన శాస్తి చేస్తారు. 1 లేదా 5 స్థానాల కన్నా ఎక్కువ రావు అనేది నా ఉద్దేశం కాదు, ప్రజల మాట కూడా అని కూడా చెప్పవచ్చు. జగన్ గారు ఒక ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆయన ఒక్కరిని ఓడించడం కోసం 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, అండ్ సేమ్ టైం వాళ్ళకి చాలినట్టు మా చెల్లిని కూడా తీసుకెళ్లారని. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీ చెల్లిని ఎవరు బయటకు తీసుకెళ్ళలేదు. ఒక చెల్లిని జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టడం కానీ, నోటికొచ్చినట్టు బూతులు లంజా అని తిట్టడం కానీ, ఆస్తి అడిగిన పాపానికి ఒక 80 కోట్లు 1000 కోట్లు దాకా రావాలి, అయితే 80 కోట్లు ఇచ్చి నేను నీకు అప్పుగా ఇచ్చాను, మళ్ళీ నాకు ఆ డబ్బులు కావాలి అని అడగటం కానీ, ఇలాంటి సంఘటనలు, నువ్వు వదిలిన బాణం నీకే గుచ్చుకోవటం కానీ, కోడికత్తి కేసు కానీ, బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతి, మా అన్నకు ఓటేయద్దు అని చెప్పి షర్మిల గారు కానీ, సునీతారెడ్డి గారు కానీ చెప్పిన తర్వాత ఇంకా ఎవరి మాటలో నమ్మాల్సిన అవసరం లేదు. నీకు ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో మీకు న్యాయం జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి అంటున్నాడు. మీ ఇంట్లో నువ్వు తల్లి చెల్లె నిన్ను నమ్మరే, ఇంకా ఏపీలో ప్రజలు ఎట్లా నమ్ముతారు అని చెప్పి మేమైతే చెప్పగలము.